హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు నెట్ బ్లౌజ్ అయితే చూపించాలనుకుంటున్నానండి. నెట్ క్లాత్, సాటిన్ క్లాత్, లైనింగ్ ఈ మూడు కూడా మనం స్టిచ్ చేసుకోవాలంటే చాలా సింపుల్గా అది ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా సాటిన్ క్లాత్ మీద మనం కట్ చేసినటువంటి లైనింగ్ పీస్ అయితే ఈ విధంగా పెట్టుకుని ముందు సాటిన్ మీద స్టిచ్ చేసేసుకోవాలండి. నెట్ వేయకూడదు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మిగిలిన రఫ్ అంతా కట్ చేసి అప్పుడు నెట్ వైపు అయితే పెట్టుకోవాలి. ఇది నెట్ బ్లౌజ్, ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అండి. ఇది మనకి స్టార్ నెక్ అయితే స్టిచ్ చేస్తున్నాను నేను. స్టార్ నెక్ పెట్టి దీనికి ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఉక్సులు వస్తాయండి. బ్యాక్ సైడ్ అయితే రౌండ్ నెక్ అయితే పెట్టాను. లాంగ్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి నెక్ స్టిచ్ చేసిన తర్వాత మనం సాటిన్ లైనింగ్ స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో నెట్, అది సిప్స్లు పైకి ఉండేలా పెట్టుకుని సాటిన్ క్లాత్ పైకి వచ్చేలా పెట్టుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం కాటన్ సాటిన్ స్టిచ్ చేసిన తర్వాత మాత్రమే నెట్ మీద పెట్టుకోవాలి. అప్పుడు ఈజీగా ఉంటుంది. దీన్ని టర్న్ చేసి కుట్టినప్పుడు మనకి షైనింగ్ అనేది నెట్ వైపు వస్తుందండి. కాటన్ రాకుండా చూసుకోవాలి. అందుకని నేను సాటిన్ పైకి వచ్చేలా పెట్టి అయితే స్టిచ్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఈ బ్రాడ్గా అయితే నేను నెక్ పెట్టానండి. 2.5 ఇంచ్ మాత్రమే షోల్డర్ పెట్టి 3 ఇంచెస్ అయితే నెక్ పెట్టుకున్నాను. అప్పుడు షోల్డర్ అనేది చాలా సన్నగా వస్తుంది. షోల్డర్ సన్నగా కావాలన్నారండి కస్టమర్, అందుకోసం నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. దీన్ని టర్న్ చేసి లైనింగ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నేను మంచి మంచి టిప్స్తో అయితే నేను వీడియోస్ అప్లోడ్ చేశాను, చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.